గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 663. ఈరోజు డైలీ మనీ షోలోని ఇండియా యూకే ఎఫ్టీఐ అగ్రిమెంట్ జరగబోతున్నట్టుగా చాలా రోజుల నుంచి న్యూస్ అయితే వస్తుంది కదా. ఈ అగ్రిమెంట్ రిలేటెడ్ గా ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది. సో దీనివల్ల ఏ స్టాక్స్ బెనిఫిట్ పొందబోతున్నాయి అన్న దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దాంతోపాటు మార్కెట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 393 పాయింట్స్ పెరిగి 66,473 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 121 పాయింట్స్ పెరిగి 19,811 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.58% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.71% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.35% పెరిగింది. నిన్న మన మార్కెట్లోని పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ఈ రోజు కూడా మన మార్కెట్లో ఈ పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అయింది. దీనికి రీజన్ ఏంటంటే యూఎస్ ఎకానమీలోని రికవరీ కనపడుతుంది కాబట్టి ఫర్దర్గా యూఎస్ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకపోవచ్చు అని చెప్పి కొన్ని కామెంట్స్ చేశారు. దాంతో యూఎస్ బాండ్ డీల్స్ అయితే కొంచెం కరెక్ట్ అయ్యాయి. అండ్ దీంతో పాటుగా ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా వార్ ఏదైతే స్టార్ట్ అయిందో ఈ వార్ స్టార్ట్ అయినప్పుడు మనం ఒక్కసారి క్రూడ్ ప్రైస్ లో జంప్ చూసాం కదా. అండ్ అంతేకాకుండా ఈ వార్ యొక్క ఇంటెన్సిటీ పెరిగి అదర్ కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అయినట్లయితే క్రూడ్ యొక్క సప్లై పైన అది ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఫర్దర్ గా పెరగచ్చని. సో ఇలా పెరిగినట్లయితే అది మన కంట్రీకి నెగిటివ్ కాబట్టి ఆ ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ న్యూస్ వచ్చేసరికి మనం మండే రోజు మన మార్కెట్ లోని ప్రెషర్ చూసాం. అండ్ దీని రిలేటెడ్ గా మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కూడా. దాని తర్వాత ఈ వార్ యొక్క ఇంటెన్సిటీ అయితే క్రమంగా తగ్గుతూ వస్తుంది. అదర్ కంట్రీస్ కూడా ఇప్పటి వరకు పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు. సో దీంతో వార్ ఇంటెన్సిటీ తగ్గుతుంది కాబట్టి క్రూడ్ సప్లైస్ పైన దాని వలన పెద్దగా ఇంపాక్ట్ పడకపోవచ్చు అని చెప్పి మార్కెట్ ఎస్టిమేట్ చేయడంతో మీరు ఇక్కడ చూడొచ్చు ఒక్కసారి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ లోని మనకి డ్రాప్ కనిపిస్తుంది. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇలా తగ్గుతున్నాయంటే అది మన కంట్రీ రిలేటెడ్ గా పాజిటివ్. అండ్ అలాగే వార్ ఇంటెన్సిటీ కూడా తగ్గుతుంది కాబట్టి ఫర్దర్ గా కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగకపోవచ్చు అని ఎస్టిమేషన్ తోనే నిన్న మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఈ రోజు కూడా ఆ పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అయింది. అండ్ దీంతో పాటుగా సిఎల్ఎస్ఏ వాళ్ళ దగ్గర నుంచి మన ఇండియా రిలేటెడ్ గా మేజర్ అప్గ్రేడ్ అయితే దొరికింది. వాళ్ళ పోర్ట్ఫోలియో అలొకేషన్ లోని మన ఇండియాకి 20% ఓవర్ వెయిట్ ఇవ్వడం జరిగింది. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే మన ఇండియా రష్యా దగ్గర నుంచి క్రూడ్ డిస్కౌంట్ లో కొనడం వల్ల మన దగ్గర ఎనర్జీ ప్రైసెస్ అయితే మేనేజబుల్ లెవెల్లోనే ఉన్నాయని. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా గ్లోబల్ బాండ్ ఇండెక్స్ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ ని యాడ్ చేస్తున్నాయి కాబట్టి అది మన ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ రిలేటెడ్ గా కూడా పాజిటివ్. అండ్ దీంతో పాటు మన ఇండియన్ ఈక్విటీస్ కూడా ప్రెసెంట్ ఫెయిర్ వాల్యూలోనే ట్రేడ్ అవుతున్నాయని. అండ్ రిమైనింగ్ ఎమర్జింగ్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే మన ఇండియా యొక్క రిలేటివ్ ప్రాఫిటబిలిటీ మెట్రిక్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇండియన్ ఈక్విటీస్ లోని ఫారిన్ ఇన్వెస్టర్స్ యొక్క ఎక్స్పోజర్ కూడా చాలా ఎక్కువగా లేదు. అండ్ అంతేకాకుండా వాల్యుయేషన్స్ పరంగా చూసినా మన మార్కెట్ అయితే మంచి వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతుందని వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో మన ఇండియా రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అప్గ్రేడేషన్ రావడం వల్ల కూడా ఈ రోజు మన ఈక్విటీ మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ దీంతో పాటు మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సిఎల్ఎస్ఏ యొక్క అనలిస్టులు ఇచ్చినటువంటి హై కన్విక్షన్ కాల్స్ అని చెప్పి వీటన్నిటికీ కూడా వీళ్ళు బై రేటింగ్ ఇస్తూ ఇవి ఎంత పర్సెంటేజ్ పెరగచ్చు అన్నది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండియా యూకే మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా ఆల్రెడీ చాలా రోజుల నుంచి న్యూస్ నడుస్తుంది కదా. మీలో చాలా మందికి ఇది ఐడియా కూడా ఉండుండొచ్చు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎంత త్వరగా జరిగితే దాని వలన మన ఇండియా నుంచి యూకేకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నాయి. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదో ఒక రీజన్ తో అయితే ఇప్పటి వరకు డిలే అవుతూ వచ్చింది. బట్ ఇప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ ని ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. మన ఇండియా యూకే ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మిస్టర్ రిషి సునక్ గారిని ఈ అక్టోబర్ 28 రోజున మన ఇండియాకి ఇన్వైట్ చేశారని. అండ్ ఈసారి రిషి సునక్ గారి విజిట్ లోని ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఈ మ్యాటర్ తెలిసినటువంటి కొంతమంది ఎకనామిక్ టైమ్స్ వాళ్ళకి షేర్ చేసినట్లుగా వీళ్ళైతే ఆర్టికల్ లో పబ్లిష్ చేశారు. అండ్ ఆల్రెడీ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా సీనియర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ అఫీషియల్స్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి డీటెయిల్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారని. అండ్ అంతేకాకుండా లాస్ట్ వీక్ లోని మన ఇండియా అండ్ యూకే మధ్యన ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా నెగోషియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ యూకే లో మీట్ అయ్యి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా రూల్స్ అవి ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఫైనలైజ్ చేసేసినట్లుగా. సో దీంతోనే ఈ అక్టోబర్ 28 రోజునైతే రిషి సునక్ గారిని మన ఇండియాకి ఇన్వైట్ చేశారు. సో రిషి సునక్ గారి ఈసారి విజిట్ లోని ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే సైన్ చేయబోతున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఒకవేళ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక ఈసారి రిషి సునక్ గారి విజిట్ లోని సైన్ చేసినట్లయితే మన ఇండియన్ టెక్స్టైల్ సెక్టర్ కంపెనీస్ కి అయితే అది చాలా బెనిఫిట్ కానున్నది. ఎందుకంటే ఇప్పటి వరకు మన ఇండియన్ టెక్స్టైల్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే యూకే కి ఎక్స్పోర్ట్ చేస్తుంటాయో వాటిపైన ఎక్స్పోర్ట్ టారిఫ్ ఉండడం వలన బంగ్లాదేశ్ అండ్ అలాగే వియత్నాం తో కంపేర్ చేస్తే మన వాళ్ళు ఆ అడ్వాంటేజ్ ని కోల్పోతున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ వియత్నాం పైన ఎక్స్పోర్ట్ టారిఫ్ లేదు. సో దానివల్ల ఈ బంగ్లాదేశ్ అండ్ వియత్నాం టెక్స్టైల్ సెక్టర్ లో కంపెనీస్ అయితే ఇప్పటి వరకు ఆ అడ్వాంటేజ్ ని పొందుతున్నాయి. ఒకవేళ ఇప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్
ట్రేడ్ అగ్రిమెంట్ జరిగినట్లయితే మన ఇండియన్ టెక్స్టైల్ సెక్టర్ కంపెనీస్ పైన కూడా ఈ టారిఫ్ ఉండదు కాబట్టి మన ఇండియన్ టెక్స్టైల్ సెక్టర్ కంపెనీస్ కి అయితే మేజర్ అడ్వాంటేజ్ పొందబోతున్నాయి. సో దీనివల్ల ఈ రోజు ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అయ్యేసరికి మోస్ట్ ఆఫ్ ది టెక్స్టైల్ సెక్టర్ స్టాక్స్ లో అయితే మనం పాజిటివ్ మూమెంటం చూసాం. చూడాలి ఈసారి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేస్తున్నట్టుగా అక్టోబర్ 28 రోజున రిషి సునక్ గారు ఇండియాకి విజిట్ చేసి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా సైన్ చేస్తారా లేదా అన్నది. అండ్ అంతేకాకుండా ఈ టెక్స్టైల్ సెక్టర్ రిలేటెడ్ గా మన ఛానల్లోని 5 months బిఫోరే ఒక డీటెయిల్ వీడియోని చేసి రిలీజ్ చేసాం. ఈవెన్ ఈ వీడియోలో కూడా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వలన టెక్స్టైల్ సెక్టర్ కంపెనీస్ కి ఏ విధంగా బెనిఫిట్ పొందబోతున్నాయి అన్న దాని గురించి కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ వీడియోలోని కంప్లీట్ టెక్స్టైల్ సెక్టర్ వాల్యూ చైన్ లో ఉన్నటువంటి కంపెనీస్ గురించి కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా ఈ టెక్స్టైల్ సెక్టర్ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఒకసారి ఈ వీడియోని చూడండి. ఈ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి మీకు అర్థమవుతుంది. అండ్ మన ఛానల్ ఈ వీడియో రిలీజ్ చేసిన దగ్గర నుంచి మోస్ట్ ఆఫ్ ది టెక్స్టైల్ సెక్టర్ స్టాక్స్ బాగా ర్యాలీ అయ్యాయి కూడా. సో ఒకవేళ మీరు టెక్స్టైల్ సెక్టర్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ రోజు ఎండ్ కార్డ్ లో ఈ వీడియో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ టెక్స్టైల్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ తో పాటుగా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగడం వలన యునైటెడ్ స్పిరిట్స్ కి కూడా ఇది పాజిటివ్ కానున్నది. అండ్ వీటితో పాటు ఏ కంపెనీస్ అయితే యూకే కి ఎక్స్పోర్ట్ చేస్తుంటాయో వాటిపైన ఈ ఫ్రీ ట్రేడ్ అప్లికేబుల్ అవుతుందో ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది చాలా పాజిటివ్ ప్లే చేయనున్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అమెజాన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. నో అమెజాన్ వాళ్ళు చేసినటువంటి అప్డేట్ వలన మన ఇండియన్ టెలికాం సెక్టర్ కంపెనీస్ పైన ప్రెషర్ పడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అమెజాన్ వాళ్ళు మన కంట్రీలోని అఫోర్డబుల్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ని రూరల్ అండ్ అలాగే రిమోట్ ప్లేసెస్ లో కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా, దీనికోసం అని చెప్పి వీళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ అలాగే లోకల్ పార్ట్నర్స్ తో కలిపి వర్క్ చేయడానికి చూస్తున్నామని, దీని ద్వారా ఇండియాలోని ఈవెన్ రూరల్ అండ్ రిమోట్ ప్లేసెస్ కి కూడా వీళ్ళ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ని వీళ్ళు విస్తరించడానికి చూస్తున్నట్లుగా అమెజాన్ యొక్క స్పోక్స్ పర్సన్ ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ కి రిప్లై చేయడం జరిగింది. ఒకవేళ అమెజాన్ వాళ్ళు గాని ఈ అఫోర్డబుల్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ని ఇక్కడ లోకల్ ప్లేయర్స్ తో కనెక్ట్ అయ్యి మన ఇండియాలో కనుక తీసుకొచ్చినట్లయితే మన ఇండియన్ టెలికాం సెక్టర్ కంపెనీస్ అయినటువంటి రిలయన్స్ జియో అండ్ అలాగే ఎయిర్టెల్ లాంటి కంపెనీస్ కి వీళ్ళు టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బికాస్ అమెజాన్ వాళ్ళు కూడా వెరీ బిగ్ ప్లేయర్ అండ్ వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా ఆలోచించారు కాబట్టి ఇలా ఈ సెక్టర్ లోకి వీళ్ళు ఎంటర్ అయినప్పుడు బాగా స్పెండింగ్ చేసి వేరియస్ ఆఫర్స్ తోని ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ అలా గనక వీళ్ళు ఈ సెక్టర్ లో ఎంటర్ అయ్యి రిమైనింగ్ ప్లేయర్స్ కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చినట్లయితే దానివల్ల రిలయన్స్ జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళ పైన ప్రెషర్ పడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ని మన కంట్రీలోని ఎంత త్వరగా తీసుకురావడమే కాదు, లోకల్ ప్లేయర్స్ తో కనెక్ట్ అయ్యి ఎంత సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తారన్నది మనం చూడవలసి ఉన్నది. అండ్ ఆల్రెడీ ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ లోని మన కంట్రీలోని రిలయన్స్ జియో వాళ్ళు అయితే ప్రస్తుతానికి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. నో అమెజాన్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత రిలయన్స్ జియోకి వీళ్ళు ఎంత టఫ్ కాంపిటీషన్ ఇస్తారన్నది మనకి ఫ్యూచర్ లో తెలుస్తుంది. నెక్స్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్ గా డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా వేరియస్ అదర్ కంట్రీస్ తో అయితే అగ్రిమెంట్ సైన్ చేసుకుంటూ వెళ్తుంది. లైక్ 2 కంట్రీస్ మధ్యన టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ అండ్ అలాగే జాయింట్ గా కొన్ని ప్రొడక్ట్స్ డెవలప్ చేయడానికి ఇటువంటి వాటి అన్నిటికీ కూడా అగ్రిమెంట్ సైన్ చేసుకుంటూ వెళ్తుంది. దీనిలో భాగంగానే మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఇటలీ పర్యటనలోని ఇటలీ డిఫెన్స్ మినిస్టర్ తోని ఇటలీ అండ్ ఇండియా మధ్యన డిఫెన్స్ సెక్యూరిటీ R&D ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ తో పాటుగా మిలిటరీ సిస్టమ్స్ రిలేటెడ్ గా జాయింట్ వెంచర్స్ ని కూడా సెటప్ చేయడానికి అగ్రిమెంట్ ని సైన్ చేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో ఇటలీతో కూడా ఇప్పుడు మనం డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా అగ్రిమెంట్స్ చేసాం కాబట్టి డిఫెన్స్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి వేరియస్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ రావచ్చు అండ్ అలాగే ఆర్డర్స్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నది. కాబట్టి ఇది డిఫెన్స్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత డిఫెన్స్ సెక్టర్ లో ఉండేటువంటి స్టాక్స్ మార్నింగ్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి, కానీ తర్వాత అయితే కొంచెం కూల్ ఆఫ్ అయిపోయి. బట్ ఓన్లీ మితాని స్టాక్ ఒక్క దాంట్లోనే ఎక్కువగా మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ మొబైల్ అప్లికేషన్ అయినటువంటి BOB వరల్డ్, ఈ అప్లికేషన్ లోని కొన్ని సూపర్ విజనరీ కన్సర్న్స్ ని ఫైండ్ అవుట్ చేయడంతో RBI వెంటనే ఈ యాప్ ని సస్పెండ్ చేయాలని చెప్పి బ్యాంక్ ని ఆదేశించడం జరిగింది. సో ఈ యాప్ ని సస్పెండ్ చేయడం వల్ల బ్యాంక్ ఆఫ్ బరోడాకి వచ్చేటువంటి నష్టం ఏంటి? ఈ యాప్ ద్వారా వీళ్ళకి ఆన్లైన్ లో FDs ఓపెన్ అవుతుంటాయి అండ్ అలాగే కొత్త అకౌంట్స్ ఓపెన్ అవుతుంటాయి అండ్ దాంతో పాటు కొన్ని లోన్స్ కూడా డిజిటల్ ఇష్యూ చేస్తుంటారు కదా. సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ యాప్ ని సస్పెండ్ చేయడం వల్ల బ్యాంక్ ఆఫ్ బరోడా రిలేటెడ్ గా అది మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దాంతోనే మార్నింగ్ నుంచి మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ లో ప్రెషర్ కనపడింది. ఇష్యూ రిలేటెడ్ గా బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ మేనేజ్మెంట్ కూడా రెస్పాండ్ అవుతూ RBI ఏవైతే కన్సర్న్స్ రైజ్ చేసిందో ఆ కన్సర్న్స్ అన్ని కూడా వీళ్ళు అడ్రస్ చేస్తున్నామని అండ్ దీనివల్ల అయితే వీళ్ళ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారు కదా, వాళ్ళ మీద అయితే పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అవి ఏవైతే ఉంటాయో వాళ్ళు ఈజీగానే చేసుకోవచ్చు. బట్ కానీ RBI రైజ్ చేసిన కన్సర్న్స్ అయితే వీళ్ళన్ని అడ్రస్ చేస్తూ అవన్నీ రెక్టిఫై చేస్తున్నాం అని చెప్పి
కామెంట్ చేయడం జరిగింది. బట్ స్టిల్ ఈ బ్యాంక్ యాప్ని అయితే సస్పెండ్ చేయమని ఆర్బీఐ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి బ్యాంక్ రిలేటెడ్ ఇది నెగిటివ్ న్యూసే. దాంతోనే మనం స్టాక్లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ MCX వాళ్ళు న్యూ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ రిలేటెడ్గా మనం రీసెంట్గా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్లీ ఈ ఇష్యూ ఎవరికైతే తెలియదో వాళ్ళ గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ MCX వాళ్ళు కొత్త డెరివేటివ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అయితే లైవ్ చేద్దాం అనుకున్నారు. అండ్ వీళ్ళు లైవ్ చేసే టైంకి చెన్నై ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ అకౌంటబిలిటీ వాళ్ళు ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లోని కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పి కోర్టుని అప్రోచ్ అయ్యారు. సో వీళ్ళు కోర్టుని అప్రోచ్ అవడంతో ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ని లైవ్ చేయడం ఆపమని చెప్పి సెబీ దగ్గర నుంచి వీళ్ళకి ఆదేశం వచ్చింది. సో సెబీ దగ్గర నుంచి వీళ్ళకి ఇటువంటి ఆర్డర్ వచ్చేసరికి ఆ టైంలో స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం కూడా. దాని తర్వాత సెబీ ఏం చేసిందంటే వీళ్ళ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది కదా, ఆ కమిటీని ఈ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా కంప్లీట్ గా చెక్ చేసి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో లేదో చెక్ చేయమన్నారు. సో సెబీ యొక్క టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఈ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా చెక్ చేసిన తర్వాత ఏమీ ఇష్యూస్ లేవని ఫైండ్ అవుట్ చేశాక ఈ ప్లాట్ఫామ్ అయితే లైవ్ చేసుకోమని వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో సెబీ దగ్గర నుంచి ఈ పర్మిషన్ ఇప్పుడు వచ్చేసింది కాబట్టి వీళ్ళ న్యూ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ని ఈ అక్టోబర్ 16th నుంచి వీళ్ళు లైవ్ చేయబోతున్నారు. సో ఈ న్యూ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ని లైవ్ చేయబోతున్నారు కాబట్టి ఇది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి MCX స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ అయినటువంటి లక్ష్మీ ఆర్గానిక్స్ వాళ్ళు QIP రూట్ లో 269 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గా అనౌన్స్ చేశారు కదా. అండ్ ఈ QIP రీసెంట్ గానే ఓపెన్ అయింది అండ్ క్లోజ్ అయిపోయింది కూడా. నౌ ఈ QIP లోని వీళ్ళు ఇన్స్టిట్యూషన్స్ కి షేర్స్ ని కూడా అలాట్ చేసేసారు. అండ్ ఈ QIP యొక్క ఫైనల్ ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 269 రూపీస్ 20 పైసాగా ఫిక్స్ చేసి అలాటీస్ కి అయితే షేర్స్ ని అలాట్ చేశారు. అండ్ ఈ QIP లోని ICICI ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ కి చెందినటువంటి వేరియస్ ఫండ్స్ కి అండ్ దీంతో పాటు సొసైటీ జనరల్ 361 ఈక్విటీ ఫండ్ లాంటి పెద్ద పెద్ద ఫండ్ హౌసెస్ కి వీళ్ళు షేర్స్ ని అలాట్ చేయడం జరిగింది. సో ఈ QIP రూట్ లోని ఇంత పెద్ద పెద్ద ఫండ్ హౌసెస్ పార్టిసిపేట్ చేసి ఈ ప్రైస్ లో కూడా షేర్స్ ని అక్వైర్ చేశారన్న ఈ అప్డేట్ తోని మనకి ఈ రోజు సెషన్ లో లక్ష్మీ ఆర్గానిక్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో బోత్ టాటా కెమికల్స్ అండ్ అలాగే GHCL స్టాక్స్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే చైనాలోని సోడా యాష్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కొన్ని మెయింటెనెన్స్ రిలేటెడ్ గా షట్ డౌన్ చేశాయని, దీంతో సోడా యాష్ ప్రైసెస్ అయితే బాగా పెరుగుతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. అండ్ అంతేకాకుండా చైనాలో ఈ సోడా యాష్ ప్రైసెస్ పెరుగుతుండడం వల్ల నెక్స్ట్ వీక్ లో కూడా మన కంట్రీలో కూడా ఈ సోడా యాష్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ ప్రైస్ హైక్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి డీలర్స్ అయితే యాంటిసిపేట్ చేస్తున్నారు. ఒకవేళ సోడా యాష్ ప్రైస్లు కనుక పెంచినట్లయితే అది సోడా యాష్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి టాటా కెమికల్స్ అండ్ అలాగే GHCL కి పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మనకి బోత్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫ్యూ మంత్స్ బ్యాక్ చైనాలో సోడా యాష్ ప్రైస్లు కంటిన్యూస్ గా తగ్గడంతో ఈ టాటా కెమికల్స్ వాళ్ళు కూడా కంటిన్యూస్ గా సోడా యాష్ ప్రైసెస్ ని తగ్గించుకుంటూ వచ్చారు. అండ్ ఆ టైంలోని మనం ఈ స్టాక్స్ లోని ప్రెషర్ చూసాం కూడా. సో అందుకని ఈ కమోడిటీ కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఆ కెమికల్ ప్రైసెస్ పెరిగేటప్పుడు ఈ స్టాక్స్ లో ఎలాగైతే మనం పాజిటివ్ మూమెంటం చూస్తామో అదే ఈ కెమికల్ ప్రైస్లు తగ్గినప్పుడు ఈ స్టాక్స్ లోని మనం నెగిటివ్ రియాక్షన్ కూడా అలాగే చూస్తాం. సో ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఊగ్రో క్యాపిటల్ వాళ్ళు వాళ్ళ Q2 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ Q2 లోని వీళ్ళ AUM లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 73% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 12% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ గ్రాస్ లోన్స్ లోను కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోతే కనిపిస్తుంది. అండ్ నెట్ లోన్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 34% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 15% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇంక్లూడింగ్ ఓవర్ డ్యూస్ ఈ టోటల్ కలెక్షన్స్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి 99% గా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో కూడా వీళ్ళ బిజినెస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లోని ఊగ్రో క్యాపిటల్ స్టాక్ 5% పైనే పెరిగింది. నెక్స్ట్ MSCI గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ వాళ్ళు వాళ్ళ రీబ్యాలెన్సింగ్ చేస్తుంటారు కదా. ఈ రీబ్యాలెన్సింగ్ లోని వీళ్ళు ఏ స్టాక్స్ ని యాడ్ చేయొచ్చు అండ్ ఏ స్టాక్స్ ని ఎక్స్క్లూడ్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే నువామా వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు. ఈసారి కూడా అలాగే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నవంబర్ మంత్ లోని రీబ్యాలెన్సింగ్ లో భాగంగా వీళ్ళు పాలీక్యాబ్, పేటిఎం, మ్యాక్రోటెక్ డెవలపర్స్, టాటా కమ్యూనికేషన్ అండ్ టాటా మోటార్స్ DVR తో పాటుగా పర్సిస్టెంట్ సిస్టమ్స్, APL అపోలో ట్యూబ్, సుజ్లాన్ ఎనర్జీ అండ్ జిందాల్ స్టెయిన్లెస్ ఈ స్టాక్స్ అయితే ఈ ఇండెక్స్ లోకి ఇంక్లూడ్ చేసేటువంటి అవకాశం ఉందని షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ స్టాక్స్ ని వీళ్ళు ఇంక్లూడ్ చేసినట్లయితే ఎక్స్పెక్టెడ్ ఇన్ఫ్లోస్ ఎంత వస్తాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. బట్ ఈసారి ఇప్పటి వరకు ఉన్నటువంటి డేటా ప్రకారం వీళ్ళు ఏ స్టాక్స్ ని కూడా ఎక్స్క్లూడ్ చేయకపోవచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ ఈ రీబ్యాలెన్సింగ్ రిలేటెడ్ గా MSCI వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ మనకి నవంబర్ 15th రోజున వస్తుంది. అండ్ ఇండెక్స్ యొక్క అడ్జస్ట్మెంట్ అన్నది నవంబర్ 30th రోజు జరుగుతుంది. సో నవంబర్ 30th రోజు ఈ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఆ రోజు ఏ స్టాక్స్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేస్తారు ఆ స్టాక్స్ లోకి ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ నుంచి ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ స్టాక్స్ లో మనం మూమెంటం చూసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దీంతో పాటు వీళ్ళ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లోకి ఈ నవంబర్ అడ్జస్ట్మెంట్ లో భాగంగా ఏ స్టాక్స్ ని ఇంక్లూడ్ చేస్తారు అండ్ ఏ స్టాక్స్ ని ఎక్స్క్లూడ్ చేస్తారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఇమేజెస్ ని ఈ రోజు మన టెలిగ్రామ్ ఛానల్ అరౌండ్ 235 షేర్ చేసాం. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంజల్ వన్ వాళ్ళు ఏంజల్ వన్ వెల్త్ మేనేజ్మెంట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీని అక్టోబర్ 10th రోజున అంటే నిన్న ఇన్కార్పొరేట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కంపెనీ ద్వారా వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ లోని అడ్వైజరీ సర్వీసెస్ తో పాటు వెల్త్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తారు
చేస్తామని చెప్పి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఈ సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేసి వీళ్ళు వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాం అని చెప్పి ఈ అప్డేట్ ని రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో ఏంజల్ వన్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రేట్ గెయిన్ వాళ్ళు ఈ రేట్ గెయిన్ యొక్క కంపెనీ అయినటువంటి ఆద్రా యొక్క ప్రెసిడెంట్ అండ్ జనరల్ మేనేజర్ గా మిస్టర్ జై వాడ్లర్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఈ జై వాడ్లర్ గారు ప్రీవియస్ గా డిస్టిలరీ అనేటువంటి ఒక యాడ్ టెక్ ఫర్మ్ లో వర్క్ చేశారు. అండ్ ఈయన టైంలోని ఈ డిస్టిలరీ అనేటువంటి కంపెనీ యొక్క రెవెన్యూ అండ్ బిజినెస్ గ్రోత్ లోని ఈయన వైటల్ రోల్ ప్లే చేసినట్లుగా అండ్ అంతేకాకుండా ఈ యాడ్ టెక్ కంపెనీని ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ నుంచి బెస్పోక్ డేటా పార్ట్నర్ గా ట్రాన్స్ఫార్మ్ చేయడంలోని కీ రోల్ ప్లే చేసినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ రేట్ గెయిన్ చెందినటువంటి ఆంధ్రాలోని ఈయన ప్రెసిడెంట్ అండ్ జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేయడం ద్వారా ఈయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోని వీళ్ళ బిజినెస్ గ్రోత్ అయితే ఈయన డ్రైవ్ చేస్తారని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఈ అపాయింట్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో రేట్ గెయిన్ స్టాక్ 4% పెరిగింది. నెక్స్ట్ లాస్ట్ 2 years లోని వేరియస్ కంపెనీస్ ఐపీఓస్కి వచ్చాయి కదా. ఈ ఐపీఓస్కి వచ్చినటువంటి కంపెనీస్ అన్ని కూడా సక్సెస్ఫుల్ ఐపీఓ కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్ లో లిస్ట్ అయ్యే కూడా ఈ ఐపీఓకి వచ్చినటువంటి కంపెనీస్ లోని ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ అంటే ఐపీఓకి రాకముందు ఈ కంపెనీలోకి ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్స్ ఉంటారు అండ్ అలాగే ప్రమోటర్స్ ఉంటారు కదా. వీళ్ళ షేర్స్ ని ఐపీఓకి వచ్చి మార్కెట్ లో లిస్ట్ అయిన వెంటనే వీళ్ళు సెల్ చేయడం అవ్వదు. ఎందుకంటే వాటిపైన కొంత టైం పీరియడ్ వరకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. సో ఈ లాక్ ఇన్ పీరియడ్ లోని వీళ్ళు ఈ షేర్స్ ని సెల్ చేయలేరు. లాస్ట్ 2 years లోని ఐపీఓస్కి వచ్చినటువంటి 40 కంపెనీస్ యొక్క ప్రమోటర్స్ అండ్ అలాగే ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ లాక్ ఇన్ పీరియడ్ అయితే నెక్స్ట్ 4 months లో ఎండ్ అవబోతుంది. వీటి యొక్క వాల్యూ నియర్లీ $12 billion. వీళ్ళు లాక్ ఇన్ పీరియడ్ ఎండ్ అయిపోతుంది కదా, ఇప్పుడు వీళ్ళు వెంటనే సెల్ చేసేస్తారా అంటే అలా అనేం లేదు. ఈ ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ ఎవరైతే కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఒక థీసెస్ తో ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ ఈ టైం ఫ్రేమ్ వరకు అనో లేదా ఇంత రిటర్న్ వచ్చే వరకు ఉందా అనుకున్నా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అలా ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ థీసెస్ ఎండ్ అయిపోయింది, లైక్ వాళ్ళకి ఇప్పుడు వాల్యుయేషన్ స్ట్రెచ్ అయిపోయి ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ అవుదాం అనుకున్నారు అనుకోండి, అటువంటి టైంలో వాళ్ళు సెల్ చేయొచ్చు. కానీ ఈ లాక్ ఇన్ పీరియడ్ ఎండ్ అయిపోతుందని చెప్పి వాళ్ళు సెల్ చేసేస్తారన్న ఉద్దేశం ఏమీ కాదు. అండ్ అలాగే ప్రమోటర్స్ కూడా వాళ్ళు లాక్ ఇన్ అయిపోయిందని చెప్పి వాళ్ళు సెల్ చేయాలని రూల్ ఏం లేదు. ఒక్కోసారి ప్రమోటర్ ఒకవేళ వాళ్ళ స్టేక్ ని సెల్ చేద్దాం అనుకుంటే వాళ్ళు హోల్డ్ చేస్తున్న స్టేక్ లో కొంత పర్సెంటేజ్ ఆఫ్ స్టేక్ ని సెల్ చేద్దాం అనుకుంటే సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఈ ప్రమోటర్ అండ్ అలాగే ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ యొక్క లాక్ ఇన్ పీరియడ్ ఈ కంపెనీస్ లోనే ఎండ్ అవుతుండడంతో ఒకవేళ ఆ టైంలో వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ లో కొంత పార్ట్ ఆఫ్ ది స్టేక్ ని వాళ్ళు సెల్ చేసినా కూడా ఈ స్టాక్స్ లో మనం ఆ టైంలో ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. లాస్ట్ 2 years లో ఐపీఓకి వచ్చినటువంటి కంపెనీస్ లోని ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా వేరియస్ కంపెనీస్. ఈ కంపెనీస్ లో ఇన్వెస్టర్స్ యొక్క లాక్ ఇన్ పీరియడ్ ఎప్పుడు ఎండ్ అవుతున్నది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ అలాగే ఎంత లాక్ ఇన్ షేర్ వాల్యూ ఎండ్ అవుతున్నది అన్నది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు హోల్డ్ చేసినటువంటి స్టేక్ లో కంప్లీట్ స్టేక్ ని వీళ్ళు ఇక్కడ సెల్ చేస్తారని కాదు, బట్ ఒకవేళ వీళ్ళు హోల్డ్ చేసిన స్టేక్ లో కొంత పార్ట్ ఆఫ్ ది స్టేక్ అయినా ఈ లాక్ ఇన్ ఎండ్ అవుతుండడంతో వాళ్ళు గనక సెల్ చేసినట్లయితే ఈ స్టాక్స్ లోని మనం ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. సో ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ లాక్ ఇన్ పీరియడ్ ఎండ్ అయ్యే టైంలోని మీకు హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.